హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో మనకు 21 అంటే 21 పాఠమైనటువంటి డివోషనల్ పాత్స్ టు ద డివైన్ అంటే ఏంటిది, దైవ సంబంధంకి సంబంధించినటువంటి భక్తి మార్గాలు ఎట్లా ఉంటాయి అనేది నేర్చుకుందాం. దీనికన్నా ముందు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూడండి. మా యొక్క వీడియో మీకు ఇది ఎప్పుడు దొరికినా కానీ, ఈ వీడియో మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ, మన దగ్గర దాదాపుగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించింది తెలుగు, అలాగే సైన్స్, అలాగే సోషల్, ఈ 3 సబ్జెక్ట్స్కి మనకు ఎస్జిటికి సంబంధించిన 8th క్లాస్ వరకు మేము చెప్తున్నాం. సోషల్ వాళ్ళు దీనికి అంటే ఏంటిది, సోషల్ ఉంటారు, అలాగే బయోసైన్స్ ఎస్సే వాళ్ళు కూడా ఉంటారు కదా, మ్యాథ్స్ వాళ్ళు కొందరు, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది టెట్కి. కాబట్టి మీరు కూడా చూడండి. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి దీనికి సంబంధించినటువంటిది. అంటే ఎట్లా అంటే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అట్లాగే రోజువారీగా మనకు పేపర్ క్లిప్స్, ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, తెలంగాణకు సంబంధించినటువంటి జీకేస్, స్టాటిక్ జీకే, అలాగే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మేము దాంట్లో పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి లింక్ నేను కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే మనకు కామెంట్ బాక్స్లో కూడా ఉంది. దాంట్లో చూడండి, మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. యూ మే హ్యావ్ సీన్ పీపుల్ పర్ఫామ్ రిచువల్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ సింగింగ్ భజన్స్, కీర్తన్స్ ఆర్ క్వాలీస్ ఆర్ ఈవెన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద సైలెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 20 లెసన్ అయినటువంటి ఫోక్ రిలీజియన్లో కూడా మనం చూసాం. ఏంటిది, వర్షిప్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు పోచమ్మకు ఒకవైపు అంటే ఒకలాగా, మళ్ళీ కట్టమైసమ్మకు ఒకలాగా, పోతరాజుకు ఒకలాగా, బోనాలు, పీర్ల పండుగ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆఫ్ వర్షిప్స్ అనేది చూసాం. సో కొందరు భజనస్ అంటే కొందరు కీర్తనాస్, కొందరేమో సైలెన్స్గా ప్రేయర్ చేస్తారు. సో ఇట్లాంటి టైప్స్ చూసాం. కాబట్టి తర్వాత హ్యావెంట్ యూ నోటీస్ దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సో మూడ్ దట్ దే బ్రష్డ్ ఇన్ టు టీయర్స్. ఏంటిది, కొన్ని మనకు చూసుకున్నట్లయితే మనం వాళ్ళు ఏంటిది దైవనామం జపం చేస్తారు కదా, అట్లాగే మనకు భక్తి భావంతో కన్నీరు మున్నూరు అంటే ఏంటిది, మనకు మునిగిపోతారు అన్నట్టు. అంటే అంత డెప్త్గా వెళ్ళిపోతారు, అంత వాళ్ళ యొక్క భక్తి భావం అనేది ఉంటుందన్నట్టు. తర్వాత సచ్ ఇంటెన్స్ డివోషన్ ఆర్ లవ్ ఆఫ్ గాడ్ ఈస్ ద లెగసీ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ దట్ హ్యావ్ ఇవాల్వ్ సిన్స్ ద 8th century. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 8వ శతాబ్దం నుండి మనకు ఇంకా భక్తి మూమెంటు, సోఫీ మూమెంటు, అవన్నీ కూడా చూస్తున్నాం. మనం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాం ఇవన్నీ కూడా. ఏంటిది, తమిళనాడు జరిగినటువంటి అల్వారు నారాయణులు, శివుడు, తర్వాత విష్ణువుకి సంబంధించినటువంటి భక్తి మూమెంట్ చూసినాం. ఓకే, తర్వాత ఇన్ క్లాస్ వి యూ had read about the bhakti poems of alvars and nayanars who worshipped విష్ణు అండ్ శివ. ఓకే, మనకు ఇక్కడ విష్ణు తర్వాత శివుణ్ణి ఆరాధించే వాళ్ళల్లో భక్తి మూమెంట్ అనేది జరిగింది. అలాగే సూన్ కింగ్స్ అండ్ చీఫ్స్ బుల్ లార్జ్ టెంపుల్స్ ఫర్ దీస్ గాడ్స్, మేడ్ ల్యాండ్ గ్రాంట్స్ అండ్ అదర్ గిఫ్ట్స్ టు పర్ఫామ్ వేరియస్ రిచువల్స్. టెంపుల్ వర్షిప్ బికేమ్ ఎలాబరేట్, కాంప్లెక్స్ అండ్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనకు డిఎస్సిలలో ప్రీవియస్ క్వశ్చన్, రాయగోపురం అనేది ఎవరు, మనకు శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అది కూడా ఒకటి వర్షిపే కదా. సో ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. తర్వాత రాజరాజేంద్ర తర్వాత వాళ్ళ యొక్క ఫాదర్ అండ్ సన్, వీళ్ళిద్దరూ ఒక టెంపుల్ కట్టించారు. సో ఇట్లా ఉన్నాయి. తర్వాత మనకు కాకతీయాస్ వాళ్ళు 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, తర్వాత మనకు రామప్ప టెంపుల్, ఇట్లా వేరియస్ ఉంటాయి కదా. తర్వాత ఇట్లా ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ క్లాసెస్లలో నేర్చుకున్నాం మనం. కాబట్టి మీరు కూడా 1కి 2 సార్లు చదవండి. మిస్టేక్స్ అనేవి అవుతూనే ఉంటాయి, మిస్టేక్స్ నుండే నేర్చుకోవాలి. ఒకటేసారి ఏది రాదు, నాకు రాదు, నీకు రాదు, మనకు రేపు చెప్పబోయే ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఎవరికి కూడా రాదు కాదు, ఇక రాలేదు, అది రాదన్నట్టు. ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, మెల్లమెల్లగా వస్తుంది అన్నట్టు అది. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే స్పెషల్లీ ట్రైన్డ్ ప్రీస్ట్ పర్ఫార్మ్డ్ ద రిచువల్స్. పీపుల్ బిలాంగింగ్ టు ద సేమ్ క్యాస్ట్ వేర్ నాట్ అలౌడ్ టు ద సమ్ క్యాస్ట్, సేమ్స్ కాదు, సమ్ క్యాస్ట్ వేర్ నాట్ అలౌడ్ టు ద ఎంటర్ ద టెంపుల్స్.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని టెంపుల్స్లలో కొందరికి రాని, ఇప్పుడు మనకు ఎవరు 18 టెంపుల్స్ ఎక్కడ హైదరాబాద్ సమీపంలో నిర్మించారు, ఎవరికి మనకు బిఎస్ వెంకట్రావు గారు నిర్మించారు, ఇట్లా మనం నేర్చుకున్నాం కదా 19th లెసన్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్లో. సో ఇవన్నీ కూడా రీక్యాప్చులేషన్ కావాలి. సూన్ ఏ రియాక్షన్ సెట్ ఇన్ అగ్నెస్ట్ సచ్ రిచువల్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, న్యూ ఐడియాస్ ఆన్ డివోషన్ టు గాడ్ ఎమర్జ్డ్. రీడ్ ఆన్ టు నో మోర్ అబౌట్ దెమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా ఉండేది, తర్వాత మనకు ఎట్లా రిచువల్స్, తర్వాత భక్తి భావం, అలాగే సంబంధించినటువంటి కొత్త కొత్త ఆలోచనలు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మేము ఇంపార్టెంట్గా చెప్తాం మీకు. ఒకటి ఇక్కడ చూడండి, ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ ఉంది. శంకర ఉంది కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫిలాసఫర్స్ ఆఫ్ ఇండియా వాస్ బోర్న్ ఇన్ కేరళ ఇన్ ద 8th century. హీ వాస్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఏంటిది అద్వైత, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ ద డాక్ట్రైన్ ఆఫ్ ద వన్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం గాడ్. ఇతను ఎట్లా నమ్మేవారంటే ఒకటే గాడ్, ఎట్లా అల్టిమేట్లీ రియాలిటీ ఏంటిదంటే ఒకటే గాడ్, సుప్రీం గాడ్ ఉంటాడు, మనము అది నమ్మాలి అని చెప్పాడు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం కాబట్టి ఆది శంకరాచార్యులు డిఎస్సి 2024లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చిందంటే మీకు ఆ క్వశ్చన్ కూడా చూపెడతాను, ఒకసారి విందాం, చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ద అద్వైత ఫిలాసఫీ ఆర్ ద డాక్ట్రైన్ ఆఫ్ ద వన్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం గాడ్ విచ్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ వాస్ అడ్వకేటెడ్ బై దిస్ ఫిలాసఫర్ ఆఫ్ ఇండియా. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అలానే వచ్చిందా రాలేదా, కాబట్టి మనం పాయింట్ టు పాయింట్ చదవాలి ఏదైనా కానీ. ఓకే, అద్వైత సిద్ధాంతం లేదా జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, ఏంటిదట జీవాత్మ అలాగే పరమాత్మ కూడా, మనం జీవిస్తున్నటువంటి జీవం అలాగే మనము రేపు అంటే చనిపోయినాక ఉన్నటువంటి పరమాత్మ అంతా కూడా ఒకటే అని, ఆది పరమ సత్యమని, అది పరమ సత్యమని ప్రవచించిన భారతీయ తత్వవేత్త ఎవరు అని ఇచ్చారు. ఇక్కడ మనము ఆది శంకరాచార్యులు రైట్ ఆన్సర్. మనకు నెక్స్ట్ రామానుజ, బసవన్న, తర్వాత మనకు మాధవాచార్య, ఇట్లా నేర్చుకుంటాం. మాధవాచార్య దీంట్లో లేదు, ఇవి మూడే ఉన్నాయి. ఓకే, అట్లా మనము రిక్యాప్చులేషన్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ శంకరాచార్యుల గురించి మీకు అర్థమైనట్టుంది. ఏంటిది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఫిలాసఫర్ ఆఫ్ ఇండియా, కేరళ నుండి ఇతను. తర్వాత అద్వైత అనేటువంటిది ఏంటిది సుప్రీం గాడ్, పరమాత్మ అలాగే జీవాత్మ ఒక్కటే అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనము రామానుజాలో వెళ్ళిపోదాం. దానికన్నా ముందు చూద్దాం, ప్రీచ్డ్ అబౌట్ రెన్యూన్సియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అడాప్షన్ ఆఫ్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ అటైన్ సల్వేషన్. అంటే ఏంటిది, మనకు ఇక్కడ చూసినట్లయితే మనం సుఖాలను అలాగే తెగించాలన్నా, బ్రహ్మ నిజస్వరూపాలని మనం తెలుసుకోవాలన్నా, చూడాలన్నా, మోక్షాన్ని సాధించాలన్నా మనకు జ్ఞాన మార్గం అనుసరించడం చాలా అవసరం అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రామానుజన్ చూసినట్లయితే మనకు ఇతను సౌత్ ఇండియాకి చెందినటువంటి వాడు. తర్వాత మనకు ఎక్కువ ఏంటిది, మనకు ఇంకొక భక్తి మూమెంట్స్ అనేవి మనం చూసినాం కదా, దాంట్లో అల్వార్ అలాగే మనకు ఎవరు నరేన్లు అనే అంటే 2 టైప్స్ ఆఫ్ రెండు ఉన్నాయి కదా, దాంట్లలో ఇతను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఎవరికి అంటే అల్వార్లకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే విష్ణు దైవత్వానికి మార్గంగా అతనికే డివోషన్గా భక్తిగా అంటే అట్లనే ఉండిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకు ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకొక భక్తి మూమెంట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎట్లా అంటే అర్చకునికి అలాగే భక్తులకు సంబంధించినటువంటి సంబంధాన్ని తెలిపేది ఇది. ఒకసారి చూద్దాం, ఇది స్టార్ట్ చేసినటువంటి వారు ఎవరు అంటే మనకు బసవన్న, అలాగే మనం దీనిని వీర శైవం అని కూడా అంటాము. ఓకే, ఇక్కడ కొంచెం తప్పుగా పడ్డది. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ద భక్తి మూమెంట్, ఇది వీరశైవానికి సంబంధించింది, ఇది 12వ శతాబ్దానికి సంబంధించింది. బసవన్న అలాగే అతని యొక్క ఇద్దరు ఎవరు వాళ్ళకు సంబంధించినటువంటి ఉంటారు, ఎవరు సహచరులు ఉంటారు కదా, ఎవరు ఒకరు అక్కమ, ఎవరు ఒక అల్లమ ప్రభు, ఒకరు అక్కమహాదేవి, ఇద్దరు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే మెయిన్లీ క్యాస్ట్ మీద అంటే కుల వివక్షత మీద,
అలాగే ఉమెన్ ట్రీట్మెంట్ అంటే ఏంటిది, ఉమెన్కి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, ఇట్లాంటి మనకు కొన్ని ప్రవచనాలు అనేటువంటి వాటి ప్రవర్తన తీరు స్త్రీల పట్ల, అలాగే కులంకు సంబంధించినటువంటి అంటే ఆ సమానత్వ భావన కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా మనము కర్ణాటక నుండి మొదలుపెట్టారనేటువంటిది మన చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర చూద్దాం. అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి భక్త సాధువులు ఎవరు, ఇదంతా కూడా మరాఠీకి సంబంధించినటువంటి వాళ్ళు. మనం చూద్దాం, జ్ఞానేశ్వర్, అలాగే నామ్దేవ్, ఏక్నాథ్, తర్వాత తుకారాం, తర్వాత సక్కుబాయి, తర్వాత ఏంటిది చోకమేళా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఎవరు అంటే మహర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, మనం అన్టచబుల్ క్యాస్ట్ అని కూడా అంటాం కదా, వాళ్ళు అన్నట్టు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రీజనల్ ఆఫ్ భక్తి విఠల ఎ ఫార్మ్ ఆఫ్ విష్ణు అనుకుంటారు. తర్వాత టెంపుల్ ఇన్ పందర్పూర్ ఉంటుంది. తర్వాత నాసి మేతా అనేటువంటి ఎవరు గుజరాత్ సెయింట్ ఏమంటారు అంటే వైష్ణవాస్ ఆర్ ద హూ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ని ఇస్తాడు. తర్వాత మనకు అభంగ్ ఎవరు సెయింట్ తుకారాం. అభంగ్లో ఒకటి ఏంటిది, ఒక డివోషనల్ హైమ్ అంటే ఏంటిది, మనకు పద్యం లాగా ఒకటి సెయింట్ అంటే మనకు ఒకటి ఇక్కడ అభంగ్ అంటే ఏంటిది, మనకు మరాఠా డివోషనల్ హైమ్ ఆఫ్ సెయింట్ తుకారాం. తుకారాంకి సంబంధించినటువంటి ఒక మరాఠీ భక్తి గీతం అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది, మీరు చూడండి. విపరీతంగా అనేటువంటి దాని నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నత్పంథీస్, సిద్ధాస్ అండ్ యోగిస్ అంటాం కదా. అడ్వకేటెడ్ రెన్యుకేషన్ ఆఫ్ ద గాడ్ అంటే ఏంటిది, సాక్రిఫైజింగ్ సంథింగ్, ఏదో ఒకటి వదులుకోవడం, త్యాగించడం, ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళకి సంబంధించింది. అంటే ఇట్లా మనము యోగాలు ఏదో ఒకటి వాళ్ళు మెడిటేషన్ ద్వారాను ఏదో ఒకటి కొంచెం మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. కానీ నేను నార్మల్గా మనకు ధ్యానం, అలాగే మనము మన ప్రపంచాన్నే వదిలేయాలి అంటారు. తర్వాత మనకు పరమసత్యాన్నే ధ్యానించాలి. సో ఐకమత్యంగా కావడంలో ముక్తి మార్గం ఉంటుంది. ఇట్లా ఉంటాయి అన్నట్టు వీళ్ళకు. నిమ్న కులాలు అంటే ఏంటిది, తక్కువ కులాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా బోధనలు ముఖ్యంగా వ్యాప్తించాలి. ఇట్లా ఉంటాయి అన్నట్టు. వాళ్ళు కూడా బృందాలుగా మనకు పోవాలి, ఇట్లా వీళ్ళు చెప్తారు. తర్వాత మనకు ఎవరెవరు ఏం చెప్తారు అనేది నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇస్లాం అండ్ సూఫిజం అంటే ఏంటిది, సూఫీస్ అని ఎవరు అంటే ముస్లిం ఆధ్యాత్మికవేత్తలు అంటాం కదా, ముస్లిం మార్మిక సాధువులు అని అంటాం కదా. ఇప్పుడు హిందువులో ఎలాగైతే ఓగులు, యోగిలు ఇలా ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా అలా ఉంటారు. నెక్స్ట్ ఇస్లాం ప్రొపగేటెడ్ స్ట్రిక్ట్ మోనోథిజం అంటే ఏంటిది, మనకు మోనోథిజం అంటే ఒకటే గాడ్ అనేటువంటి భావన ఉంటుంది అన్నట్టు వీళ్ళకు. వాళ్ళు ఏమన్నా నమ్ముతున్నారంటే అల్లా ఒక్కడే దేవుడు అని నమ్ముతారు. అట్లా వాళ్ళకు ఉంటుంది. సబ్మిషన్ టు వన్ గాడ్, ఇది రిజెక్షన్ ఆఫ్ ఏంటిది ఐడియల్ సిస్టమ్ అనేది, అంటే విగ్రహాలను ఆరాధించరు వాళ్ళు. తర్వాత హోలీ లా అంటే ఏంటిది, ఒక షరియత్ అనేటువంటి ఉంటుంది వాళ్ళ దాంట్లో. తర్వాత మనకు వాళ్ళ దాంట్లో గ్రేట్, మనకు ముస్లిమ్స్ మిత్రులు అంటే ఆ సూఫిజంకి సంబంధించిన దాంట్లో గ్రేట్ సూఫీస్లో సెంట్రల్ ఏషియా నుండి కొందరు గ్రేట్ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరెవరు అంటే గజాలి, రూమీ, సాది వీళ్ళు అన్నట్టు. తర్వాత అంటే వీళ్ళు ఇప్పుడు సెయింట్స్ ఎట్లాగైతే హిందూస్లలో ఉంటారో వీళ్ళు కూడా అలా అన్నట్టు. తర్వాత మనకు సామా అంటే సింగింగ్, రక్స్ అంటే డ్యాన్సింగ్, తర్వాత బ్రీతింగ్ కంట్రోల్, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకే అండి. తర్వాత మనము కొన్ని చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటిది అంటే మనకు ఒక్కసారి మీరు చూడండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ షరియత్ అంటే ఏంటిది, మనకు అప్పుడు హౌలీలా అని అన్నాం కదా, సేమ్ అట్లాగే మనకు గ్రేట్ సూఫీస్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే చితిష్టి శిశిల. శిశిల అంటే ఏంటిది, మనకు ఇది ఒకటి వ్యవస్థలలో ఒకటి అన్నట్టు, అంటే అత్యంత ప్రభావితమైనటువంటి వ్యవస్థ అన్నట్టు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ సిస్టమ్ అనుకోండి, అట్లా అనుకోండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది బోధకులు ఉంటారు, టీచర్స్ అనేవాళ్ళు. ఓకే, మనం దాంట్లో ఆర్డర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఖవాజా అనేటువంటి ఖవాజా మౌలద్దీన్ ఏంటిది, సిటీ ఆఫ్ అజ్మీర్ నుండి ఉంటారు. కుతుబుద్దీన్ బక్తియార్ కల్కి ఢిల్లీ నుండి, బాబా ఫరీడ్ పంజాబ్ నుండి, అలాగే మనకు ఖవాజా నిజాముద్దీన్ అలియా ఢిల్లీ నుండి, తర్వాత బందన్వార్ గిసుధారాజ్ ఇక్కడ గుల్బార్ నుండి. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే హెల్ అసెంబ్లీస్, ఎక్కడ ఖానాజ్ ఆర్ హసిబ్స్ అంటే వీటిని మనం తెలుగులో ఏమంటామంటే ధర్మశాల.
ఇప్పుడు మనం ఎట్లాగైతే అసెంబ్లీలు మనకు భజన కీర్తనలు అట్లా చేసుకుంటారో వీళ్ళు కూడా దానికి సంబంధించింది ఏంటిది వాళ్ళు కలుసుకుంటారు. ఎందుకు ఏమైనా ఇబ్బందులు, రోగాలను అంటే ఏదైనా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మీటింగ్స్ అవన్నీ కూడా జరిపేందుకు సాధారణంగా ఏమైనా మాటలు లేకపోతే ఏమైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి లేకపోతే భజనలు లేకపోతే కీర్తనలు లేకపోతే డ్యాన్సులు వేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈడ కలుస్తారు. ఓకే, నెక్స్ట్ మనం బమ్మేర పోతన చూసుకున్నట్లయితే బమ్మేర పోతన వరంగల్ డిస్టిక్కి సంబంధించిన వాడు. అలాగే మనకు మహాభారతవతము అంటే ఏంటిది మహాభాగవతము రాసిండు. తర్వాత తెలుగులో రాసినటువంటి కవి ఇతను. అలాగే మనం సహజ కవి అని అంటాము. ఈ డిఎస్సి టెట్లో కూడా ప్రీవియస్లో టెట్ తెలుగులలో కూడా అడిగారు. ఓకే, ఒక్కసారి చూసుకోండి. తర్వాత న్యాచురల్ పోయట్ అని ఇంగ్లీష్లో అంటాం. తర్వాత సరళమైనటువంటి మనకు రచనలు ఉంటాయి, లుసిడ్ పోయట్రీ. అల్లపాక అన్నమాచార్యుల గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 1408 నుండి 1503 వరకు ఇతని యొక్క పీరియడ్. తర్వాత సెయింట్ కంపోజర్ ఆఫ్ ఏపీ అంటే మనకి ఇక్కడ పదకవితల పితామహుడు అని కూడా మనం అంటాము. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు. మనం రామదాసు అనేది మనకు రామకీర్తనలు. అలాగే మనకు అన్నమయ్య ఏంటిది తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఏంటిది మనకు శ్రీ వెంకటేశ్వర దానికి మనకు సంబంధించినటువంటి డెడికేషన్ అనేది ఉంటుంది అన్నమయ్యకు. ఓకే, అంటే అతనికి మొత్తం అంకితం. ఇక్కడ రామదాసు ఎవరు, రామునికి. అన్నమయ్య ఎవరు, మనకు ఎవరు, వెంకటేశ్వరకు. ఈ రెండు కూడా నాగార్జున తీసినటువంటి సినిమాలే. ఓకే, అట్లా చూసుకోండి మీరు, అంటే కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత మనకు గ్రాంధిక స్టైల్లో అంటే స్పోకన్ డయాలెక్ట్ అంటే మనం ఏదైతే మాట్లాడుకుంటామో దాంట్లోనే అతని యొక్క కీర్తనలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత మనకు అన్నమాచార్య చరిత్రము రాశాడు. అలాగే 32,000 అంటే దాదాపుగా 32,000 కీర్తనాస్ రోట్ ఆన్ ఏంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే అతని యొక్క కీర్తనలలో మనకు మొరాలిటీ ఉంటుంది, ధర్మ ఉంటుంది, రైటిష్నెస్ అనేది ఉంటుంది. ఓకే, అపోజ్డ్ సోషల్ స్టిగ్మా టువర్డ్స్ ద అన్టచబుల్ క్యాస్టెస్ ఇన్ ఈజ్ ఎరా అంటే మనము అంటరానితనానికి సంబంధించినటువంటివి కూడా అలాంటివి కూడా అపోజ్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఒక రెండు చూసినట్లయితే మనకు బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే అనేటువంటిది ఒకటి ఉంటుంది కీర్తన. తర్వాత ఈ కుల జడైనేమి ఎవడైనేమి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే అవి మొత్తం ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం మనము చైతన్య మహాప్రభు అలాగే మనకు కృష్ణుని యొక్క భక్తుడు. తర్వాత 1486 నుండి 1534 వరకు. అలాగే వైష్ణవ సెయింట్ అని అంటాం మనకు సోషల్ రిఫార్మర్ టు ఈస్ట్ ఇండియాకు మనకు బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది కదా ఆ ప్రాంతంలో. తర్వాత నోటబుల్ ప్రొపోనెంట్ ఆఫ్ ద వైష్ణవ స్కూల్ ఆఫ్ భక్తి యోగా అంటే సాధువు సంఘ సంస్కర్త కూడా అంటాము. అంటే ఒక స్కూల్ లాగా అంటే ఒక దగ్గరికి అందరికి దగ్గర చేసి కృష్ణుని యొక్క లీలలు అంటే కృష్ణుని యొక్క ఏంటిది స్పిరిచువాలిటీని పెంచడం. తర్వాత భాగవత పురాణం భగవద్గీత ఇవన్నీ కూడా బోధించడం. హరే కృష్ణ అనేటువంటి మంత్రంతో ఎల్లప్పుడూ జపించడం. సో ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత మనం కంచెర్ల గోపన్న గురించి చూసుకున్నట్లయితే 1620 టు 1680 వరకు ఇతని యొక్క కాలాంశం. తర్వాత మనం చూద్దాం భక్త రామదాసు అని కూడా మనకు ఫేమస్ వర్డ్ అండి ఇది. మనం ఆల్రెడీ దాదాపుగా 3 సార్లను 4 సార్లు నేర్చుకున్నాం ఇంతవరకు. తర్వాత శ్రీరామ అండ్ కార్నాటిక్ మ్యూజిక్ డివోట్స్ అంటే ఏంటిది మనకు శ్రీరాముని యొక్క అంటే అతనికి అంకితం ఇస్తాడు. తర్వాత మనకు వాగ్గేయకారుడు అని కూడా మనం అంటాము. సమ్ రైటర్ అండ్ కంపోజర్ ఆఫ్ ఎ సాంగ్ అన్నట్టు. వాగ్గేయకారుడు అంటే ఏంటిది ఒక సాంగ్ని రైటర్ కంపోజర్ చేస్తారు కదా వాళ్ళను వాగ్గేయకారుని అంటారు. తర్వాత కన్స్ట్రక్టెడ్ టెంపుల్ ఫర్ ఏంటిది శ్రీరామ ఎట్ భద్రాచలంలో శ్రీరాముని యొక్క మనకు రామాలయం కట్టించడం జరిగింది 6 లక్షలతోటి. అలాగే స్వామివారికి అమ్మవారికి నగలు కూడా చేయించడం జరిగింది. శ్రీరాముని మీద దాదాపుగా మనకు కలెక్షన్ ఆఫ్ 108 పోయమ్స్ టు రామ. దాన్నే మనము దాశరథి మకుటం అని కూడా అంటాము. శకుటం. ఓకే, దాశరథి శకుటం, దాశరథి కరుణాపయోనిధి అనేది మకుటం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రామదాసు కీర్తనలు ఉంటాయి. అలాగే మనకు చూసుకున్నట్లయితే తులసీదాస్ ఇతను కూడా రాముని యొక్క భక్తుడు. తర్వాత రామచరిత్రము అనేటువంటిది రాశాడు. తర్వాత అవ్వధీ లాంగ్వేజ్ అనేటువంటిది వీళ్ళ యొక్క భాష. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఈస్ట్లో ఉంటుంది ఇది. తర్వాత హీ వాస్ కాంటెంపరీ ఆఫ్ శంకరాదేవ ఆఫ్ అస్సాం అన్నట్టు. అంటే ఏంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే నామ్ఘర్ అంటే ఏంటిదంటే ఒక
చిన్నపాటి స్కూల్ లాగా అలాగే మనకి ఇల్లులాగా చేసుకొని బోధించడం, వాళ్ళను చెప్పడం, విష్ణు యొక్క అవతారులు ఎవరు, రాముడు ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే శంకరాచార్యుని ఒక మోటివేషన్ తోటి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకు మీరాబాయి. మీరాబాయి చూసుకున్నట్లయితే మనకు కృష్ణుని యొక్క భక్తురాలు. అలాగే మనకు 16th సెంచరీకి సంబంధించిన వాళ్ళు, రాజ్పుట్ ప్రిన్సెస్. కానీ ఈమె మేవార్ ఫ్యామిలీ అంటే ఒక రాయల్ ఫ్యామిలీ కోడలు అయింది. తర్వాత డిసిప్లిన్ ఆఫ్ రవిదాస్. రవిదాస్ అనేటువంటి వారు ఎవరు అంటే మనకు తక్కువ నిమగ్న కులంలో పుట్టినటువంటి వారు. అతను కూడా గ్రేట్ సెయింట్ అన్నట్టు. అతని యొక్క అడుగుజాడలో మీరాబాయి నడుస్తుంది. నడిచి అన్టచబుల్ అంటే ఏంటిది, అంటరానికి సంబంధించినటువంటి వాళ్ళకు కొంచెం మనకు చైతన్యం కల్పించి వాళ్ళను కూడా గుడికి తీసుకురావడం, భక్తికి మనము మారుపేరుగా నిలవడం అలాంటివి చేస్తుంది. రాజస్థాన్, గుజరాత్లలో ఎక్కువగా మీరాబాయి పేరు మనకు వినబడుతుంది. ఇక్కడ మనకు ఏ పెయింటింగ్ ఆఫ్ మీరాబాయి చూస్తున్నాం కదా, చూడండి ఇక్కడ మనకు కృష్ణ ఫోటో ఉంది కదా, ఇది వాళ్ళకి సంబంధించింది. తర్వాత మనకు ఏ పెయింటింగ్ ఆఫ్ కబీర్ వర్కింగ్ ఆన్ ఏ లూమ్. ఇక్కడ నెక్స్ట్ కబీర్ దాస్ గురించి నేర్చుకుంటున్నాం. 15 to 16 సెంచరీస్లలో ఉంటారు ఇతను. తర్వాత ముస్లిం జులాహాస్ అంటే ఏంటిది, వీవర్స్ సెటిల్స్ అంటే వాళ్ళు మనకు నేత అని అంటాం కదా, ఆ కులంలో అంటే వాటికి సంబంధించిన దాంట్లో వాళ్ళు జన్మించడం జరిగింది. వాళ్ళు బెనారస్లో అంటే నివసిస్తారు. అలాగే వారణాసి కూడా అని అంటాం మనము, కాశీ అని అంటాం కదా అదే. తర్వాత సఖీ అండ్ పదాస్ అనేటువంటి వాళ్ళు చేస్తారు. తర్వాత మనకు గురు గ్రంథ్ సాహిబ్, పంచవాణి, అలాగే మనకు బిజక్. ఇప్పుడు మనకి ఇక్కడ సఖీ అండ్ పదస్ అంటే ఎవరు అంటే ఇప్పుడు గురునానక్ గురించి మనకు ఎక్కడా కూడా గురునానక్ అంటేనా కబీర్ దాస్ గురించి ఎక్కడా కూడా మనకు అంతగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా దొరకదు. కానీ వీళ్ళు పద్స్ అండ్ సఖీస్ అంటే ఎవరు అంటే సంచారంగా మనకు వీళ్ళు స్టోరీస్ చెప్తారు అన్నట్టు. అంటే అక్కడ నుండి ఇక్కడ సంచార భజనలు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. వీళ్ళ ద్వారా మనకు కబీర్ దాస్ గురించి అంతో కొంత తెలుస్తుంది. తర్వాత రాను రాను కాలంలో ఇది ఎక్కడా కూడా రాయలేదండి. తర్వాత రాను రాను కాలంలో మనకు ప్రిజర్వ్డ్ చేయడం జరిగింది. అది దేంట్లో మనకు బీజక్, తర్వాత పంచవాణి, తర్వాత గురు గ్రంథ్ సాహిబ్ అనేటువంటి కొన్ని పుస్తకాలలో ప్రిజర్వ్ చేయడం జరిగింది. వీటి యొక్క ఏంటిది కబీర్ దాస్ యొక్క పోయట్రీ అనేది హిందీలో ఉంటుంది. ఇతను కూడా సేమ్ మనకు వన్ సుప్రీం గాడ్ అనేటువంటి భావాన్ని నమ్ముతాడు. అలాగే భక్తి అనేది మనకు మోక్షాన్ని ఇస్తుంది అని కూడా నమ్ముతాడు. తర్వాత గురునానక్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ డిస్కషన్ విత్ హోలీ మే. ఇక్కడ మనం నెక్స్ట్ గురునానక్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, గురునానక్ చూసుకున్నట్లయితే మనకు 1469 నుండి 1539 వరకు మనకు అతని యొక్క పీరియడ్. తర్వాత తాల్వాండి అనేటువంటి ఒక ప్రాంతంలో నన్కనా సాహిబ్ ఇన్ పాకిస్తాన్, ఆ ప్రాంతంలో నుండి వచ్చిన వారు. తర్వాత కర్తార్పూర్ ఇస్టేట్ అంటే అక్కడ కర్తార్పూర్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు ఒక సెంటర్ని. అక్కడ నుండి డేరా బాబాగా మనకు. తర్వాత నానక్ ఆన్ ద రివర్ రవి అంటే ఇప్పుడు మనకు ఇండస్ రివర్కి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, రవి, జీనం, చీలాబ్, బీనస్ అనే ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటిల్లో రవి అనేటువంటి ఒక బ్యాంక్ ఆఫ్ ది రివర్ అంటే ఏంటిది, ఆ నది ఒడ్డున డేరా బాబా తోటి మనకు పరిచయం అవ్వడం జరుగుతుంది. తర్వాత మెయిన్లో మనం ఇక్కడ టెట్ డిఎస్సిలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూసుకోవాలి అంటే మనకు టెట్ అలాగే డిఎస్సిలలో ఏం అడిగారు అంటే ప్రీవియస్ క్వశ్చన్ టెట్లో ఇక్కడ కామన్ కిచెన్ గురునానక్లో లాంగార్ అనేటువంటి దానికి మనం ధర్మశాల అని కూడా అంటాము. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 ఉపదేశాలు ఏంటి అంటే నామ్, ధాన్, ఇసాన్. అంటే నామ్ అంటే జప్న, కిర్త్ అంటే ఏంటిది కర్ణ, వంద్ అంటే ఏంటిది చక్ర. దానికన్నా ముందు నామ్, ధాన్ ఏంటిది ఇసాన్ నేర్చుకుందాం. నామ్ అంటే ఏంటిది రైట్ వర్షిప్, అలాగే ధాన్ అంటే వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఇస్నాన్ అంటే ప్యూరిటీ ఆఫ్ కండక్ట్. ఇట్లా నిజాయితీగా మంచిగా నేర్చుకోవాలి, అలాగే చైతన్యవంతులుగా ఉండాలి. ఇట్లాంటి గురునానక్ గారు నేర్పించారు మనకు. అలాగే దీంతోపాటు మనకు లెసన్ కూడా అయిపోయిందండి. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి మీరు టెక్స్ట్ బుక్ అనేది 100% చదవండి. టెక్స్ట్ బుక్ చదవండి మీకు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం అర్థం కావు, ఇది మాత్రం 100% నిజం. మీరు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ చదువుకొని వస్తారో అప్పుడు మీకు ఇది రివిజన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను ఏం చదవలేదు అనుకుంటే మాత్రం మీరు మెల్లగా 1-2 సార్లు వీడియోస్ చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే అండి, దీనికి సంబంధించినటువంటి క్లాస్ అయిపోయింది. తర్వాత మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.